హలో హాయ్ ఫ్రెండ్స్, వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూసేసేయండి అనమాట. ఇప్పుడైతే నా వీడియోలో అస్సలు సుత్తు ఉండదండి, ఓన్లీ బిజీ టైం అనమాట. మీ అందరికీ తెలిసిందే కదా, ఒక చిన్న హోటల్ని నేను నడిపిస్తున్నాను అనమాట. ఆ హోటల్ని చిన్న హోటల్ అనేసి అన్నాను కానీ పని మాత్రం చాలా ఎక్కువ. ఇక్కడ చిన్న పాపకి ఒక చీర అయితే ఇచ్చాను, పెద్ద పాప అయితే ట్యూషన్కి వెళ్ళింది. అండ్ పెద్ద పాప ట్యూషన్కి వెళ్ళిపోతే చిన్న పాపకు అస్సలు టైంపాస్ అనేది అవ్వదు. అందుకోసమే తనైతే చీర చుట్టుకుంటూ ఆడుకుంటుంది, లేదంటే ట్యూషన్కి వెళ్తానని గోల్ చేస్తుంది అనమాట. సో ఎలానైతే ఏమి ఆడుకో అని చెప్పేసి అయితే నేనైతే సెకండ్ హాఫ్ పనిలో అయితే దూరిపోయాను అనమాట. సెకండ్ హాఫ్ అని ఎందుకు అంటున్నానంటే, ఫస్ట్ హాఫ్ జర్నీ ఆల్రెడీ పెట్టేశాను ఇంతకు ముందల వీడియోలోనే. సో ఇది వచ్చేసరికి సెకండ్ హాఫ్ అనమాట. సాయంత్రం 4 గంటల నుండి మళ్ళీ నైట్ 10 గంటల వరకు ఇదే కొట్టుకోవడం ఉంటుంది అనమాట. సో అదేనండి, సాంబార్లకి మొక్కలు కోయడాలు, పప్పులు గిప్పులు రుబ్బుకోవడాలు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఒకప్పుడు ఏ పని చేయాలి ఏంటి అని ఆలోచించుకునేదాన్ని. ఇప్పుడు ఒక్క నిమిషం ఖాళీ దొరికితే కాసేపు పడుకుందామా అన్నట్టుగా ఉంటుంది. అలాగే ఇంతకు ముందల వీడియోస్లోని ఏ వీడియో పెట్టాలి ఏంటి అనేది అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అలా ఏం కాదండి, కెమెరా ఆన్ చేసి పెట్టానంటే బోల్డ్ అంత పనులు అనమాట. కానీ నేనైనా ఎడిటింగ్ చేసి పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే హోటల్ పని చాలా బిజీగా ఉంటున్నాను అందుకోసమే. అలాగే పెద్ద పాప అయితే తన స్కూల్కి తను వెళ్ళిపోతుంది, అంత ఇబ్బంది ఏమి ఉండదు. కానీ చిన్న పాపని పట్టుకొని హోటల్ని నడిపించాలంటే కొంచెం కష్టము. అందుకోసమే నా హోటల్ ముందలే ఒక ప్రైవేట్ స్కూల్ ఉంటే దాంట్లో అనమాట చిన్నపాపకి జాయిన్ చేస్తామన్నమాట. చిన్నపాప కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది. అంతా పొద్దున్నే హడావుడి ఉంటుందండి. 2 పిల్లలకి రెడీ చేసి, వాళ్ళకి తినిపించి, వాళ్ళకి జడలేసి, వాళ్ళకి రెడీ చేసి స్కూల్కి పంపించి, మళ్ళీ నా హోటల్ పని ఇంట్లోనే ఇడ్లీలు, సాంబార్లు, చట్నీలు ఇవన్నీ చేసుకొని మళ్ళీ నేను దుకాణంకి వెళ్ళి మా వారికి ఆఫీస్కి పంపించాలంటే చాలా కష్టము. సో ముందు అయితే ఏవే పనులు కావాలో ఆ పనులే చేసుకుంటాను, ఇలాంటి పనులన్నీ తర్వాత వచ్చే చేసుకుంటాను. మన కోసం కస్టమర్లు అయితే వెయిట్ చేయరు కదండి, వాళ్ళ కోసం మనం వెయిట్ చేయాలి. అందుకోసమే ఇంక ఈ క్లీనింగ్ పనులల్లో ఉంచేసి నేను ముందే టైంకి హోటల్కి చేరిపోతాను అనమాట. ఏది అక్కడ పని చేయాలో ఆ పని అయితే అక్కడ ముగించి ఇంటికి వచ్చిన తర్వాత ఈ క్లీనింగ్లన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు చూపిస్తున్న ఈ పనులన్నీ సాయంత్రం పనులు అనమాట. సాయంత్రం 4 గంటల నుండి మళ్ళీ నేను పడుకునే టైం వచ్చేసరికి 11 అవుతుంది అనమాట నైట్. ఈ మధ్యలో అనమాట ఇవన్నీ చేసుకోవాలి. సో పప్పులు రుబ్బుకోవడం అవని, లేదా చట్నీలకి అండ్ సాంబార్లకి ముక్కలు కట్ చేయడాలు, అండ్ నైట్ డిన్నర్ ప్రిపరేషను, అండ్ పిల్లలకి నైట్ డిన్నర్ పెట్టడం, ఇవన్నీ కూడా ఇంకా సాయంత్రం 4 గంటల నుండి మళ్ళీ నేను పడుకునేటప్పుడు వరకు ఇవే ఉంటాయి అన్నమాట. సో ఈ మధ్యలో అయితే కొంచెం కూడా గ్యాప్ ఉండదు. అండ్ మా వారు వచ్చిన తర్వాత ఇంకా ఆయన అయితే సరుకులకి వెళ్తారు. ఏవైనా ఇంట్లో లేకపోతే అవ్వదు కదా, హోటల్ పని అయిన తర్వాత అన్నీ ఉండాలి. ఒక్క మిరపకాయ లేకపోయినా సరే అస్సలు అవ్వదండి, అన్నికన్నీ ఉంటేనే హోటల్ పని అనమాట. సో ఆయన వచ్చేసరికి బయట పనులన్నీ చూసుకుంటారు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత. నేను వచ్చేసరికి ఇంట్లో పని అంతా ఇలా చూసుకుంటాను. ఒక పక్క వంట చేసుకుంటూ రెండో పక్క అనమాట రుబ్బులన్నీ రెడీ చేసుకుంటూ ఉంటాను. ఈ లోపలే పిల్లలను కూడా చూసుకుంటాను అనమాట. ఇంక ఈ గ్రైండర్ తిరుగుతున్న లోపల కర్రీ, రసం అండ్ రొట్టీస్ అలాగే రైస్ అయితే చేసేస్తాను. అవన్నీ నేను చూపించలేకపోయానండి, కొన్ని మాత్రమే చూపించగలిగాను. ఇక్కడ చిన్న పాపకేమో పెద్ద పాప హోంవర్క్లు అయితే చేపిస్తూ ఉన్నది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి నేను మీకు తెలిసిందే కదా, గ్రైండర్లో పప్పు అయితే వేస్తున్నాను. దోశ కోసం అయితే మిక్సీలో రుబ్బుతూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఓన్లీ దోశ కోసము అలాగే ఇడ్లీ కోసమే రుబ్బి పక్కన పెడతానండి. నైట్ అంతా ఊరబెడతాను, కానీ మార్నింగే వడ కోసం అయితే రుబ్బుతాను, కానీ నైట్ రుబ్బుకోను. వడ కోసం నైట్ రుబ్బినట్టుగా అయితే వడ వచ్చేసరికి పులుపు వచ్చేస్తుంది. అందుకోసమే వడ కోసం మాత్రం మార్నింగే రుబ్బుతాను, కానీ ఇంకా నైట్ అయితే రుబ్బి పెట్టను. ఎక్కువ జామున 3 గంటలకైతే లేవాలండి. ఏ మాత్రం అటు ఇటు టైమింగ్ చేసినా లేవడం లేట్ అయినా సరే అందరికీ లేట్ అవుతుంది. సో నేను హోటల్కి వెళ్ళడం లేట్ అవుతుంది, అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేట్ అవుతుంది, అలాగే మా వారు ఆఫీస్కి వెళ్ళడం కూడా లేట్ అవుతుంది అనమాట. ఉదయాన్నే 3 గంటలకు అలారం అయ్యేటట్టుగా నేను ముందే అలారం రెడీ చేసుకుంటాను అనమాట. ఆ అలారం మోగేటప్పుడు ఇంకా వెనక ముందలు చూడకుండా లేవాలి, లేకపోతే మాత్రం ఇవన్నీ కూడా లేట్ అయిపోతాయి. అందుకోసమే ఇంకా నేను ఒక్క రింగ్ మోగగానే లేచి ఇన్నాళ్ళగా రెడీ అయ్యి మీ ముందుకు రావాలంటే అసలు నాకు టైం కుదరడం లేదండి. సో ఇంట్లో ఎలా ఉంటానో అలానే మీ ముందుకు వచ్చేస్తూ ఉన్నాను అనమాట. సో బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, మీ అందరికీ తెలుసో తెలీదో కానీ
చాలా కష్టమండి హోటల్ పని. నేను వర్కర్స్కి పెడదామన్నా సరే అస్సలు అవ్వదండి. ఎందుకంటే మార్నింగే 3 గంటలకు లేచి ఇవన్నీ రెడీ చేసేయాలన్నమాట. అంటే వంట పని మొత్తం మనం ఇంట్లోనే ముగించేయాలి. అక్కడ వచ్చేసరికి ఓన్లీ వడ అలాగే మసాలా దోశ మాత్రమే వేస్తూ ఉంటాను అండ్ కస్టమర్లకి ఇస్తూ ఉంటాను అనమాట. అలాంటప్పుడు వర్కర్స్ ఎందుకు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. వర్కర్స్కి ఒకేలా పెట్టినా సరే మనకంటూ ఒక హెల్పింగ్ లాగా ఉంటే ఎంత డబ్బులు ఇచ్చినా ప్రాబ్లం లేదు. సో కష్టం పని అంతా నేనే చేసేస్తూ ఉన్నాను. ఓన్లీ కస్టమర్లకి ఇచ్చే వరకే వర్కర్స్ కావాలి. అలాంటప్పుడు ఎందుకులే అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఇవన్నీ చేసినప్పుడు కస్టమర్లకి వడ్డించలేమా అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే నేను నా భర్త మాత్రమే ఇవన్నీ చేసుకుంటూ ఉంటామన్నమాట. అండ్ రియల్గా చెప్పాలంటే నేను హోటల్ పెట్టినప్పటి నుండి చాలామంది అండి కాంపిటీషన్ ఫుల్గా ఉంది. టఫ్ అనమాట. అసలు ఇక్కడ లేడీస్ అసలు ఏ పనికి కూడా వెళ్ళరు. అందరూ ఇంటిల్లోనే ఉంటారు. కానీ ఇంకా ఒకరిని చూసి ఒకరు మెల్లమెల్లగా పుట్టలో పాములు లెక్క వస్తూ ఉన్నారు. కానీ ఇంకేం పెడతలేరండి. ఇడ్లీ దోశ దుకాణాలే పెడుతున్నారనమాట. ఒకరిని మించి ఒకరు. సో ఒకరు ఆఫర్ ఇచ్చారని ఇంకొక ఆఫర్ అనమాట. సో అలా అనమాట. సో టఫ్ కాంపిటీషన్ అయితే ఇది ఉన్నది మెయిన్ ఇక్కడ. అయినా సరే మన హోటల్కి కొంత పర్వాలేదండి, కస్టమర్లు బాగానే వస్తున్నారు. ఎందుకంటే సౌత్ ఇండియన్ సాంబారు చట్నీలు బాగా చేస్తారని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక నమ్మకం అనమాట. సో నేనైతే ఇక్కడ అమ్మాయినైతే కాదు కదండి, సౌత్ ఇండియన్ అంటే ఆంధ్ర నుండి వచ్చానమాట. సో వాళ్ళందరికీ తెలుసు మనమైతే ఆంధ్రలో ఇడ్లీలు దోశలు ఇలాంటివన్నీ బాగుంటాయని. దానివల్లే కాస్త నా టిఫిన్ సెంటర్ వచ్చేసరికి ఫేమస్ అయ్యింది. సో నిజంగా అండి ఒకప్పుడు ఛత్తీస్గఢ్ వచ్చినప్పుడు నేను ఎవరో లేదా వాళ్ళెవరో నాకు తెలిసేది కాదు. అలాంటిది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఒక చిన్న స్మైలింగ్తో పలకరిస్తూ ఉన్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. రియల్గా చెప్తున్నానండి, ఇంట్లో ఇన్ని రోజులు కూర్చొని ఏ పని చేయాలి అన్నట్టుగా ఆలోచనతోనే సరిపెట్టేశాను. కానీ నేను ఎప్పుడైతే ఒక అడుగు ముందేసానో వీళ్ళందరూ నాకు పరిచయం అయ్యారనమాట. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న నవ్వుతో పలకరిస్తూ ఉన్నారు. ఇది చాలు కదండి, ఇంకేం కావాలి. సో ఇదనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఒక పక్క అయితే కష్టం కూడా ఉంది హోటల్ పని. అండ్ నా హోటల్లో ఎంతమంది వస్తున్నారు, ఎలా చేస్తున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది వచ్చేసరికి ఇంట్లో వీడియో అనమాట. చూసారు కదా, ఫైనల్గా అయితే దోశ రుబ్బేశాను. అండ్ ఇంట్లో పిల్లల కోసం అయితే టైం ప్రకారంగా వంట చేసేస్తున్నాను. ఇంకో పక్క వచ్చేసరికి ఇడ్లీ రబ్బు అయితే రెడీ అవుతుంది. మీతో అయితే కాస్త మాట్లాడుతున్నాను. అసలైన మ్యాటర్ మీకు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. రియల్గా చెప్పాలంటే నేను ఒక్కదాన్ని ఇవన్నీ చేయను. కొన్ని పనులు మా వారు కూడా షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. సో నేనైతే ముందలు ఉంటున్నాను కానీ మా వారే వెనక్కి ఉండి ఇవన్నీ నడిపించేస్తూ ఉన్నారనమాట. ఆయన తన జాబ్ని చేసుకుంటూ మరి నాకు ఇంట్లో ఇవన్నిట్లో కూడా కాస్త హెల్ప్ చేస్తూ ఉంటారు. దానివల్ల నేను ఇవన్నీ చేస్తూ ఉన్నాను, లేకపోతే చేయలేనండి. సో పిల్లలతో ఇదంతా చేయడం అంటే మామూలు మ్యాటర్ అయితే కాదు. రియల్గా చెప్పాలంటే నన్ను ముందు పెట్టి ఆయన నడిపిస్తూ ఉన్నారు ఈ హోటల్ని. రియల్గా చెప్పాలంటే మా వారి హెల్పింగ్ లేకపోతే ఇదంతా నేను చేయలేనండి. సో ఆయన హెల్పింగ్ వల్లే ఇదంతా చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో మీ ముందుకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.